అస్మద్గురుభ్యో నమ. కులగోత్రమ్ముల తడవక పలువురకున్ విద్య గరపి పండిత కవులన్ సలిపిన మతి వాచస్పతిన్ కలనేని రంగార్యున్ మరువగా తరమగుణ అని జ్ఞాపకం చేసుకుంటూ, విజ్ఞులందరికీ ఒక చిన్న మాట. చాలామంది అదృష్టవంతులు ఉంటారు. వాళ్ళు ఒకే విషయాన్ని 50 సార్లు 50 ఉపన్యాసాల్లో 50 చోట్ల చెప్తారు. వారు ఏ ఉపన్యాసం చెప్పినా అవే శ్లోకాలు అవే ఘట్టాలు పునరావృతం అవుతూనే ఉంటాయి కనుక వాళ్ళకి ఆ బాధ ఉండదు. మాదేమిటంటే చెప్పిన ఉపన్యాసం చెప్పినట్టు కాకుండా ప్రతిసారి కొత్తది చేద్దామనే ప్రయత్నం. చాలామందికి తెలియంది ఏమిటంటే, ఒక అన్నమయ్య కీర్తనలకే 82 నుంచి నల్లకుంట ఇలాంటి ప్రాంతాల్లో ఒక 80 రకాల టైటిల్స్ ఉపన్యాసాలు చెప్పడం జరిగింది. అంటే అన్నమయ్య కీర్తనలకు 10 మంది కాదు, అన్నమాచార్యుల వారి మీద ఫలానా మధ్వాచార్యుల వారి ప్రభావం ఇలా పడింది. అన్నమాచార్యుల వారు దశావతారాలని ఎన్ని రకాలుగా చెప్పారు. అచ్యుత మాధవ కేశవ 24 పేర్లు ఉన్నాయి. వీటికి ఒక్కొక్క దానికి అన్నమయ్య ఎన్ని కీర్తనలు రాశారు. అన్నమయ్య కళ్యాణ కీర్తనలు ఒక 150 ఉన్నాయి. ప్రతి దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆఖరికి పొడగంటిమయ్య మేము పురుషోత్తమ ఉంది కదా, ఆ ఒక్కదానికి మత్స్య కూర్మ వరాహ నారసింహ దశావతారాలన్నీ చెప్పడం జరిగింది. ముద్దుగారే యశోద ముంగిట ముత్యం వీడికి తిరుప్పావైలో ఒక పాసురాన్ని తీసుకుని చెప్పడం జరిగింది. అలాగే 30 పాసురాలకి 30 కీర్తనలు కూడా సరిగ్గా ఇలాగ అలవాటైపోయింది. అంచేత కొన్ని మళ్ళీ ఎవరు చెప్పించుకోరు. అది దురదృష్టం. వేదపాదస్తవానికి కూడా అదే స్థితి పట్టింది. అందుకనే ఎప్పటికప్పుడు కొత్త శ్లోకాలు, గురుస్థుతి కూడా కొత్తది రాసుకోవడం చేస్తుంటాం అని జ్ఞాపకం చేస్తూ, అలాంటి ప్రేరణ కలిగించిన వారు మా ఆచార్యవర్యులు మరింగంటి శ్రీరంగాచార్య స్వామివారు. ఆయన ఎప్పుడూ ఒకటే మాట చెప్పేవారు, తక్కువ చెప్పు తప్పు చెప్పకు. ఇది సరే. ఇక్కడ జైమిని వేదపాదస్థం ఉంది కదా, దాంట్లో చెప్పుకుంటూ ఒక చోట చెప్పిన మాటే మళ్ళీ చెప్పుకుందాం. అదేం చెప్పావు? యాంచాతో మహతీం లజ్జాం అస్మదీయాం గృణానిదే త్వమేవ వేత్సి న స్తూర్ణం ఇదం స్తోతృభ్య ఆభర. ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ ఒకసారి అంటున్నాం. ప్రతి చోటకి వెళ్ళి దేహి 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 అంటుంటే ఎంత అవమానపడుతున్నానో. వెంకటాధ్వరి లక్ష్మీ సహస్రనామం చెప్తూ అమ్మవారిని అడుగుతాడు. అమ్మవారు ఎదురుగుండా వచ్చి దేహి అన్న పాపానికిట వాడికి దేహి కాళ్ళుటేక, అంటే దేహమే ఉండదని చెప్పి. అలాగే ఓ చోట అన్నమాచార్యులు అంటారు, పాలరుచిరుగు గోపాలుడవని సేవించిన తల్లిపాలు కూడా తాగే అవకాశం ఏమిటయ్యా నువ్వు అంటారు. ఇది ఎక్కడిది? అప్పయ్య దీక్షితుల వారి కువలయానందంలో అద్భుతమైన శ్లోకం. అంటే ఏమిటి? భగవంతుడిని పాలకడల్లో పడుకుంటావు కదా నువ్వు, అంచేత పాలరు చెరుగు గోపాలుడు అని నిన్ను సేవిస్తే నా పాల మీద పడ్డావు నువ్వు, నీకు తల్లి పాలు కూడా తాగే అవకాశం నేను ఇవ్వనంటట. అంటే పునర్జన్మ లేకుండా ఉంటుంది. ఇలాంటి అందాలు చందాలు అన్నమయ్యలో ప్రతి చోట ఉన్నాయి. అలాగే త్యాగరాజ కీర్తనలు కూడా మేము మా కజిన్ అవుతాడు, మా బావగారు అవుతారు, అతని చేత త్యాగరాజ వేదనాథామృతం అని చెప్పి ఒక 150 కీర్తనలు తీసుకుంటే దాంట్లో ఒక 70 కాబోలు. అతను దాదాపు గోల్డ్ మెడల్ వచ్చేంత స్థితి త్యాగరాజ వేదానామృతం. ప్రతి కీర్తనకి ఋగ్వేదమో యజుర్వేదమో సామవేదమో తైత్తిరీయమో ఏదో ఒకటి ఉపనిషత్తు వేదం స్ట్రైట్ పట్టుకొచ్చింది. ఆఖరికి ఎందరో మహానుభావులు ఉంది కదా, దానికి అందరూ స్తోత్రం చేశారండి. అది ఎక్కడిది? ఋగ్వేదంలో మంత్రం ఉంది. నమో మహత్య నమో అర్భకేభ్య నమో సినేభ్య. మొత్తం 10 చరణాలు ఉన్నాయి దాంట్లో, 10 పాదాలు. ఈ 10 పాదాలు 10 చరణాల కింద మారాయి.
కొంచెం జ్ఞాపకం చేసుకుంటే ఆవేదన కలుగుతుంది, క్షమించాలి. ఇక్కడ అంటున్నాడు, లజ్జా అస్మదీయాం ఘృణానిధే త్వమేవ వేత్సి నస్తూర్ణం ఇదం స్తోతృభ్య ఆభరా. నన్ను రక్షించవయ్యా. దీనికి ప్రత్యేకించి మంత్రం అధర్వణ వేదంలో ఉంది, అది మాట్లాడుకున్నాం మనం. ఇక తరువాతి శ్లోకం ఒకటి చాలా అందమైన మాట. ఏమిటది? జాయా మాతా పితాచ అన్యే మాం ద్విషంతి అమితం కృశం దేహిమే మహతీం విద్యాం రాయ విశ్వపుష సహా. ఎంత అద్భుతమైంది! యావత్ విత్తోపార్జన శక్త తావత్ నిజ పరివారో రక్త. నీకు ఒంట్లో శక్తి ఉండి నువ్వెంతవరకు ధనం సంపాదిస్తావో, ఇంటికి పట్టుకొస్తావో, అనురక్త కాదు, నీ మీద కాదు అనురక్తి, తెచ్చే సంపాదన మీద అనురక్తి. ఆ తర్వాత జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే. అలాంటి స్థితిలో ఉండగా ఇలాగా కోపిన వార్త పృచ్ఛతి గేహి. వార్త అంటే క్షేమ సమాచారము కాదు, కృషి గోరక్షణ వాణిజ్యము. ఈ మూడిటికి కూడా ఎందుకు పనికిరాని స్థితిలో నువ్వుంటావు. కోపిన వార్త పృచ్ఛతి గేహి. ఎంచేత మంచం మీద పడుంటే ఇంట్లో పెంచే కుక్కకైనా టైంకి పెడతారు తప్ప తిండి లేదయ్యా. ఆఖరి ఎవళ్ళు వాళ్ళు అంటున్నాడు. జాయా భార్య, మాత పితురపి అధికా మాత శతగుణాత్ అంటాడు మనకి విష్ణు ధర్మోత్తరంలో. అలాంటివాడు ఆయన. అలాంటి తల్లి కూడా జాయా మాత పితాచ. తండ్రి కూడా ఆయన మగవాడే కదా, కష్టపడ్డాడు కదా ఆయనను. నీ ఎందుకు ఆయనకి అసహించుంటాడేమిటి అని చిన్నప్పటి అంతేనండి అంటట పాపం. అలా అందరూ కూడా అన్యే ఇతరులు. ఇక లిస్టు చెప్పాలి, నా ఓపిక లేదయ్యా అంటున్నాడు జైమిని. అందుకని అన్యే మాం ద్విషంతి, ద్వేషంగా చూస్తారు. ఎప్పుడు పోతాడా వీడన్నట్టుగా చూస్తారు. అమితం కృశం, చిక్కిపోయినాను, ఎప్పుడో పోవచ్చు ప్రాణం. అమితం, ఆ కృశత్వానికి ఇంతర్థం లేదు. మానసికంగా శారీరకముగా అన్ని రకాలుగా కృషించిపోయినాను. అంచేత దేహిమే స్వామి, దేహిమే, నాకిప్పుడు అవసరం లేదు. మహతీం విద్యాం, ఇలాంటి వాటన్నిటినీ కూడా దాటిపోయేలాంటి వేదాంత తత్వాన్ని నాకు అందింపచెయ్యవయ్యా. అది అలవాటు చెయ్యి. చేత వాళ్ళు తిట్టినా కొట్టినా మాట్లాడినా అన్నిటినీ కూడా పట్టించుకోలేని స్థితి లోపల నన్ను ఉంచగలిగితే నువ్వు. అలాంటి విద్య లేదు. ఈ విద్య ఉంది గనకనే చుట్టుపక్కల 10 మంది వచ్చి ఇది అన్నారనుకోండి, కనీసం అలాగైనా గౌరవం ఉంటుంది. సాధారణంగా ఉండదండి. ఓ హోమర్ మహాకేవన్ ఒక ఆయన ఉన్నాడు, బతికుండగా తిండి దొరకలే, అద్భుతమైన ఇడియట్ కావ్యం రాశాడు. చచ్చిపోయిన తర్వాత 7 దేశాలు కొట్టుకు చచ్చాయిడ ఆ డెడ్ బాడీ కోసం. 7 cities claimed for Homer dead, where living Homer begged for a piece of bread అన్నాడు ఒళ్ళు మండి. అలాగా అక్క నాకు విద్య ఇయ్యి, 10 మందికి పంచాలి. ఎందుకో తెలుసా? హనుమంతుడు అంటాడు, త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతి వర్తతే. చీకటి పడిపోతుంది, త్వరగా వెళ్ళిపోవాలి. ప్రతిజ్ఞాతి మయాదత్త, ఇది లాంఛనం మాట కాదు, జీవితం అంతా గడిచిపోతోంది. ప్రతిజ్ఞాతి మయాదత్త, మా ఆచార్యుల వారికి చెప్పాను నేను, నీ విద్యంతా అందరికీ బంధిస్తాను. ఎవడు అడగటం లేదు, ఏమో అడుగుతాడేమో అనుకోవాలి. అంచేత ప్రతిజ్ఞాతి మయాదత్త నా స్థాతవ్యం యాంతరే. ఇక్కడ ఏదో పొజిషన్ వచ్చిందనో మరొడుతుందో ఇక్కడ చాలు నేను విద్య చెప్పడం అండా లేదు. జీవిత పర్యంతము చెప్తూ ఉండాలి. ఆచార్య లక్షణం నాకు రావాలి. ఇది అర్థం అక్కడ. మహతీం విద్యాం రాయా విశ్వపుషాస, నాకు సంపద కూడా తెచ్చిపెట్టు, ధనం కూడా అయ్యి. ఎలాగా? దీనివల్ల నా వాళ్ళు నాతోటి వాళ్ళు అందరూ కూడా పోషింపబడేలాంటి సంపద. నేను బతికుండగా ఎలాగ అనుభవించలేను, ఇది వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు అనుభవించి ఇబ్బంది పడకూడదు. వాళ్ళతో పాటుగా 10 మంది ఆనందపడాలి. అలాగే అందించవయ్యా. దీనికే పంచతంత్రంలో కానీ ఇలాంటి వాటిల్లో ఎన్నో కథలున్నాయి. వాటిలోకి వెళితే ఎక్కడికో తేల్తాం. అది అందుకనే మంత్రం చూడండి, అశ్వినులని ప్రార్థిస్తూ ఋగ్వేదంలో ఉంది మంత్రం ఇది. ఏమిటంటే ఇది
ఉపనో యాతం అశ్విన రాయ విశ్వపుషాస మఘవాన సువీరై అనపచ్యుత. ఇది మళ్ళీ తర్వాత కూడా వస్తుందో చోట. బాబు అశ్విని దేవతలారా, ఉపనో యాతం, నా దగ్గరికి నహ ఉపయాతం, నా దగ్గరికి మీరు రండి, నా స్తుతికి నా యజ్ఞానికి రండి. విశ్వపుషారాయాస, ప్రపంచాన్నంతా కూడా పోషించేలాంటి సంపద ఉందే, అంటే దైహికము మానసికము శారీరకము లౌకికము ఈ సంపదలన్నీ ఇచ్చేవాళ్ళు నువ్వు. మఘవానవు, గొప్ప సంపద కలిగిన వాళ్ళయ్యా మీరు. ఎంచేత ఆ మహానుభావుడు చవన మహర్షికి ముసలివాడు ఉన్నట్టుండి యవ్వనాన్ని ప్రసాదించారు, బ్రహ్మ విద్యా ప్రదాయకుడయ్యాడు ఆ మహానుభావుడు. అలాగే ఇచ్చేవాళ్ళు మీరంతా. అశ్వులు మాద్రీదేవికి కుమారులుగా వచ్చారు మీరు. మీరంతా చేశారయ్యా. ఎంచేత గుర్రాలు కాపలా కాసిన వాడు ఒకడు, ఆవులు కాపలా కాసిన వాడు ఒకడు. గుర్రములంటే నిష్కామకర్మకి సంకేతం, ఆవులంటే యజ్ఞకర్మకి సంకేతం. అలాంటి వాళ్ళు మీరంతా కూడా నా ఉపయాతం. ఎంచేతంటే టీకేవి ఆర్పి అని ఉంటుంది, రాఘవ పాండవి అని. దాంట్లో కొన్ని ఎపిసోడ్స్లో నకుల సహదేవుల గురించి చెప్తున్నాం. అంటే ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు వీళ్ళు కేవలం పాత్రలే కాదు. విరాటపురం ఒక్కటి తీసుకుంటే దాంట్లో ధర్మరాజు భక్తికి శరణాగతికి సంకేతం, భీముడు భక్తికి సంకేతము, అర్జునుడు జ్ఞానమునకు సంకేతము, నకులుడు నిష్కామకర్మ, సహదేవుడు యజ్ఞకర్మ. ఈ ఐదింటికి ఉండాల్సింది శ్రద్ధ, అదే ద్రౌపది. కీచకుడే ప్రకృతి. ఈ భావాలన్నీ చెప్పడం జరుగుతోంది, సరదాగా వినండి. అంచేత సువీరవు అనపచ్యుతవు, అంచేత మిమ్మల్ని మాకేం కావాలి, మంచి ఋత్విక్కులు కావాలి. వాళ్ళు వచ్చి సమర్థులయ్యి నీ దగ్గరికి చేరాలి, రక్షణ కలిగించాలి. అలా రక్షించవయ్యా మహానుభావ. అంతేకాదు ఇక్కడ ఇంకో మాట ఉంది. ఏమిటది? అదృష్టార్థేషు సర్వేషు దృష్టార్థేషు వికర్మషు మేరుధన్వన్ అశక్తేభ్యో బలం దేహి తనూషుణ, లేదా తనూషు నహ. ఇందాకదే కొనసాగింపు అంటున్నాడు స్వామి. అదృష్టార్థేషు సర్వేషు, నాకు అదృష్టము అంటే కనిపించటం లేదు, సంపదలు ఉంటాయి తెలియదు. దృష్టార్థేషపి కర్మసు, కర్మాశ్రం చేస్తుంటారు, కర్మఫలం నాకు ఫలితం రావాలి కదా, రాదు. ఒక్కొక్కసారి మహానుభావుడు అంతే, ఎంత కష్టపడితే కష్టపడుగాక. ఆర్కే నారాయణ గారు ఉండేవారు. ఆ మహానుభావుడు 53 ప్రాంతాల్లో స్వామి అండ్ ఫ్రెండ్స్ అని పుస్తకం రాస్తే ఇండియా మొత్తం మీద ఒక్కడు ప్రింట్ చేయలేదు దాన్ని. ఆ టైంలో అతని స్నేహితుడు మణి అని సుబ్రహ్మణ్యం, అతను లండన్లో ఉండేవాడు. వస్తే ఈ పుస్తకం పట్టుకెళ్ళాడు. చెప్పాడు ఆర్కే నారాయణ గారు, నీకు నచ్చితే ఏమన్నా ప్రింట్ చేస్తే ప్రింట్ చేయించు, లేదా థీమ్స్లో భారీ అన్నాడు. అనుకోకుండా గ్రాహం గ్రీన్ అని జర్నలిస్ట్, అప్పుడు రైటర్ ఆయన, ఇంగ్లీష్ వాడు, చూసి స్టన్ అయిపోయి స్క్రిప్ట్ చదివి ఇది ఎక్కడుందయ్యా ఊరు అన్నాడు. నా బొంద ఆ ఊరేం లేదు, అది పల్లెటూరు, క్రియేటెడు. ఆశ్చర్యపోయాడు. ప్రింట్ చేశాడు 1953లోనే ఇంగ్లీష్లో 2 లక్షల కాపీలు అమ్ముడయ్యింది. అప్పుడు మన వాళ్ళు ఆర్కే నారాయణ మావాడు కర్మ, ఆయనకు 78 ఎప్పుడో నోబెల్ ప్రైజ్ ఇస్తామంటే ఎడంకాలతో తన్ని అవతల పారేశాడు. నాకు ఎప్పుడు ఇచ్చి ఉండాలని చెప్పి. మహానుభావుడైన ఆయన రచనలన్నీ అలాగే ఉంటాయి. అంటే ఏమిటి? కంటికి కనిపించే ఉన్నా కూడా గౌరవించని స్థితి, అదనమాట. దృష్టార్థేషపి కర్మసు, అంటే కనిపించాల్సిన కర్మలు దొరకవు. అంచేత మేరుధన్వన్ అశక్తేభ్యో, మేరుధన్ కూడా మేరువునే ధనుస్సుగా కలిగిన స్వామి, అశక్తేభ్య, శక్తి లేని వాళ్ళం మేమంతా కూడా. శక్తి అంటే కర్మానుష్ఠానంలో మీ అందరి వలె పనిచేయగలిగిన శక్తి మాకు లేదు, అశక్తులం మేము. కాబట్టి బలం దేహి తనూషు నహ, మాకు బలాన్ని ప్రసాదించు, శరీరాన్ని కూడా ఇయ్య మాకు చక్కగాను. ఏమిటది? ఋగ్వేద మంత్రం చూడండి. బలం దేహి తనూషును బలం ఇంద్ర అనలుత్సున బలం తోకాయ తనయాయ జీవసే త్వం హి బలాదసి. ఇది వేదమంత్రం, ఋగ్వేద మంత్రం 3వ మండలంలోది. బలం దేహి, బలం అంటే శారీరకముగా శక్తి, అది ఇయ్యి. తనూషు నో నహ, బలం ఇంద్ర అనలుత్సున
ద్రోహులు కాని వారైనటువంటి సంతానం నాకు కావాలి. అనలుత్సున బలం తోకాయ తనయాయ, నా సంతానానికి మనవాళ్ళకి ముందు మన తనయాయ అంటే కొడుకంటి కాదు, తనయాయ చివరికి మనవడు వాడు. తోకాయ తనయాయ జీవసే, వాళ్ళు పరిపూర్తిగా జీవనాన్ని అనుభవించాలి. అలాంటి వాళ్ళు, వాడెవడో పాపం జీవితం అంతా కష్టపడ్డాడు, లాటరీ కొనుక్కున్నాడు, వాడికి లాటరీ టిక్కెట్లు తగిలిందంటే ప్రాణం పోయింది. మరి ఎన్నాళ్ళు కష్టపడి ఏమైంది అంటే ధనం వచ్చింది, ప్రాణం పోయింది. అలా కాదు. అంచేత తనూషు త్వంహి బలదాసి అనలుత్సు అంటే వాడు ద్రోహులు కాకూడదు. చేత ఒక్కొక్కసారి ధనం చేతికి వస్తే ఎలా పొగరెక్కిపోతారు చూస్తున్నాం కదా. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పెద్ద పెద్ద కట్టుకుని ఒక్కో టౌన్ కడితే అక్కడ పెద్ద పెద్ద 5-6 ఎకరాల బిల్డింగులు కట్టుకుని చేస్తారు మహానుభావులు. ధనం చేతికి వస్తే అనుభవించు, వద్దంటల్లా. నువ్వు 50 బిల్డింగులు కట్టుకున్నా నువ్వు పోతే నీకు కావాల్సి ఏమిటి? 3/6 కదా మిగిలేది, అంతకంటే లేవుగా నీకు. అదే చెప్పాడు అక్కడ మనకి బలి చక్రవర్తి కూడాను. కానీ మన జ్ఞానం లేదో చేసుకుంటూ పోవడం. అది వాడెవడో దొంగిలించి శుభ్రంగా చేసి బాత్రూంలో కమ్మోడ్లో కూడా లక్ష్మీదేవి విగ్రహం బంగారుతో చెక్కేట. ఏమయ్యాడు వాడు? బాబు, సంపద రావడం తప్పు కాదు, అది పని కలిగించాలి, క్షేమం కలిగించాలి. ఇదే అనుకోకుండా ఇంకో శ్లోకానికి కూడా ఇది మళ్ళీ అనువర్తిస్తుంది. అది అంచేత ఇక్కడ ఇంకొక శ్లోకం చెప్పుకుందాం. బలం దేహి ధనుషున బలం ఇంద్ర అని చెప్పేదానికి చూడండి, అదృష్టార్థేషు సర్వేషు దృష్టార్థేష్వపి, ఇదే శ్లోకం. కర్మసు మేరుధన్మన్ అశక్తేభ్యో బలం దేహి తనూషు చ, నాకు కాస్త దయచేసి నాకు బలాన్ని ప్రసాదించు. ఇంద్ర నహ తనూషు బలం దేహి, మా సంబంధులైన వాళ్ళందరికీ కూడా అంటే పునరుక్తి చేస్తున్నాం ఒకసారి, బలవి అనలుత్సు అనుకూలుగా ఉండేలాంటి బలం. తోకాయ తనయాయ, పుత్రుడికి పౌత్రుడు కూడా. జీవసే బలం, చిరకాలము జీవించేలాంటి బలము. ఎందుకంటే త్వం బలదా అసి, అంతేత బలుడనే రాక్షసుణ్ణి వధించిన వాడివి నువ్వు, బలమును ఇవ్వగలిగిన వాడివి. అదనమాట. అలాంటి బలాన్ని మాకు ప్రసాదించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు జైమిని. నమస్కరిద్దాం స్వామికి. నమస్కారం.